హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవి చూసారా అండి, క్రాప్ టాప్‌లకి మనకి టాప్‌కి ఇలా హ్యాండ్స్ మూన్ షేప్‌లో వస్తాయి. ఇవి వచ్చేసి గూడలైతే కనిపిస్తా ఉంటాయి. ఇలా గూడలు డిస్‌ప్లే అవుతుంటే పిల్లలు గూడా యూజ్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా! మన దగ్గరకొచ్చే ఆంటీ ఒకళ్ళు మన మనవరాలు ఇలా యూజ్ చేయట్లేదమ్మా, ఏం చేయమంటావు? ఏమైనా చేయడం కుదిరిద్దా అని తీసుకొచ్చారు. సో, నేనైతే హాఫ్ పట్టు క్లాత్ తెచ్చుకోండి ఆంటీ, హ్యాండ్స్ అటాచ్ చేసి ఇస్తానని చెప్పాను. వాళ్ళు తెచ్చి కూడా నెల రోజులవుతుంది. సో, చూసారా? ఇదొచ్చేసి నేను క్లాత్ అయితే ఇలా పఫ్ హ్యాండ్ కట్ చేసేసుకొని ఫస్ట్ స్టిచ్ చేసిన తర్వాతే జాయిన్ చేశానండి. ఎందుకంటే ఇది మొత్తం హ్యాండ్ ఇప్పదీయాలంటే కష్టమే. ఎందుకంటే మొత్తం డబుల్ స్టిచ్ చేసి లోపలికి కుట్లేసున్నాయి. అందుకని నేనైతే ఏమి ఇప్పదీయలేదు. ఇప్పదీయకుండానే హ్యాండ్ కట్ చేసేసుకొని ఇదిగో ఇలా కట్ చేసేసి ఒక్క హ్యాండే ఏసాను. అందుకే చూపిస్తున్నాను. పఫ్ హ్యాండ్ కట్ చేశాను. పఫ్ కూడా కొంచెం ఎక్కువే పెట్టుకున్నాను. ఇది స్టిచ్ చేసిన తర్వాత ఇంకా డ్రెస్‌కి అటాచ్ చేసేసానన్నమాట. ఎక్కడ గూడా ఓపెన్ చేయలేదు అస్సలు. ఇలా పఫ్ ఎందుకంటే హ్యాండ్ అడ్జస్ట్‌మెంట్‌కి బావుండిద్దండి. ఇలా ఒక పైకి, కిందకి పీక్కోవడం మళ్ళీ టైట్ అవ్వకుండా ఏ ఇబ్బంది లేకుండా అందుకని పఫ్ ఏసానన్నమాట. ఎవరికన్నా యూజ్ అయిద్దని ఈ వీడియో